అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి జాతకాన్ని చాలా స్పష్టంగా, లోతుగా పరిశీలించబోతున్నాం. ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో వీడియో మొత్తం పూర్తిగా వినండి. మధ్యలో ఎక్కడ కూడా విడిచిపెట్టకండి. ఎందుకంటే ఈ జాతకంలో చెప్పబోయే విషయాలు మీ జీవితానికి నేరుగా సంబంధం ఉన్నవి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహస్థితులు సాధారణంగా లేదండి. చాలా ప్రత్యేకంగా, చాలా గంభీరంగా ఉంది. మీరు ఈ మధ్య అనుభవిస్తున్న ప్రతి చిన్న విషయం కూడా యాదృచ్ఛికం కాదు. అది గ్రహాల ప్రభావమే. మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు? ఎందుకు మీ పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి? అన్నిటికీ కారణం ఈ గ్రహస్థితి. మీరు ఈ మధ్య కొంచెం ఒంటరిగా ఉండాలని అనిపించడం, ఎవరికీ మీ విషయాలు చెప్పకపోవడం, ఎక్కువగా ఆలోచించడం ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు బయటకు ఎంత స్ట్రాంగ్గా కనిపించిన లోపల మాత్రం మీరు చాలా విషయాలు మోస్తున్నారు. మీరు అనుకున్న పని జరగకపోతే వెంటనే నిరాశపడుతున్నారు. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అనిపించే పరిస్థితి కూడా ఉంది. కానీ ఒక విషయం గమనించండి. ఇది మీ దురదృష్టం కాదు. ఇది మీకు వచ్చే ఫలితం పెద్దదిగా ఉండబోతుందని గ్రహాలు ముందుగా సూచిస్తున్న సంకేతం. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తొందరపడి తీసుకున్న ఒక నిర్ణయం మీకు నష్టం తీసుకురాగలదు. కానీ ఆగి ఆలోచించి తీసుకున్న ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చగలదు. మరో ముఖ్యమైన విషయం, మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. మీ జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తి. ముఖ్యంగా ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే యోగం బలంగా ఉంది. ఈ విషయం మీరు గమనించాలి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న పరిస్థితులు, మీరు అనుభవించిన బాధలు ఇవన్నీ వృధా కావు. ఈ జాతకం మొత్తం వినండి. మీకు ముందున్న దారి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు పూర్తిగా వృశ్చిక రాశి వారి జాతకంలోకి ప్రవేశిద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహస్థితులు చాలా కఠినంగా కనిపిస్తున్నాయి. లోపల మాత్రం ఒక గొప్ప మార్పు జరగబోతుంది. మీరు బయటకు ఎంత బలంగా కనిపించిన లోపల మాత్రం ఎవరికి చెప్పలేని ఒత్తిడి, ఆలోచనతో పోరాడుతూ ఉన్నారు. ఈ మధ్య మీరు ఒంటరిగా ఉండాలని అనిపించడం, ఎవరికీ మీ విషయాలు చెప్పకుండా దాచిపెట్టడం ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ రాశిపై శని, కుజ ప్రభావం గట్టిగా పడుతున్న సంకేతం. మీ జీవితంలో ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అనే ప్రశ్న మీలో చాలాసార్లు తిరుగుతుంది. మీరు ఒక పని మొదలు పెడితే చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఇది మీ దురదృష్టం కాదు. ఇది మీ సహనాన్ని పరీక్షించే దశ. మీరు ఆగిపోతే గ్రహాలు గెలుస్తాయి. మీరు ఆగకుండా ముందుకు వెళ్తే మీరు గెలుస్తారు. మీరు నమ్మిన ఒక వ్యక్తి, మీరు ఎంతో దగ్గరగా చూసిన వ్యక్తి మీ మనసుకు గాయం చేసిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అది ఒక మాట కావచ్చు, ఒక నిర్ణయం కావచ్చు. కానీ అది మీలో ఇంకా మిగిలిపోతుంది. మీరు బయటకు పర్లేదు అన్నట్లుగా ఉన్న లోపల మాత్రం ఆ విషయం మిమ్మల్ని వదిలిపెట్టడం లేదు. ఇక్కడ జాగ్రత్త, అదే వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఈసారి మీరు హృదయంతో కాదు, బుద్ధితో నిర్ణయం తీసుకోవాలి. డబ్బు విషయంలో మీరు ఒక పెద్ద ఒత్తిడిని అనుభవిస్తున్నారు. సంపాదన ఉన్న చేతిలో నిలవడం లేదు. ఒకవైపు ఖర్చులు, మరొక వైపు బాధ్యతలు. మీరు ఇంకెంతకాలం ఇలా నాకు కొనసాగుతుంది అనిపించే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఒక పెద్ద ఖర్చు లేదా అప్పు మీద భారం వేసినట్టు కనిపిస్తుంది. కానీ ఇది శాశ్వతం కాదు. మీరు ఖర్చులను నియంత్రిస్తే ఈ పరిస్థితి మెల్లగా సర్దుకుంటుంది. పని, ఉద్యోగం, వ్యాపారం, ఇక్కడ మీరు పడుతున్న కష్టం అస్సలు చిన్నది కాదు. కానీ అదే సమయంలో మీకు గుర్తింపు రాకపోవడం వల్ల మీలో అసంతృప్తి పెరుగుతుంది. నేను ఎందుకు ఇంత కష్టపడాలి అనే భావన మీలో వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గట్టిగా కనిపిస్తుంది. మీరు ఆగకుండా ఉండాలి. అదే మీ గెలుపు దారి. ఇంటి పరిస్థితిలో మీరు చాలా విషయాలు మనసులో పెట్టుకున్నారు. మీరు మాట్లాడకపోవడం వల్లే సమస్యలు పెరుగుతున్నాయి. మీరు ఒక్కసారి గట్టిగా మాట్లాడితే పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. కాబట్టి ఈ సమయంలో మౌనం మీకు రక్షణలా ఉంటుంది. ప్రేమ విషయంలో మీరు ఎవరినో నిజంగా హృదయపూర్వకంగా ప్రేమించారు. కానీ అదే స్థానంలో స్పందన రాకపోవడం వల్ల మీరు లోపలే బాధపడుతున్నారు. మీరు బయటకు చూపించకపోయినా రాత్రుళ్ళు ఎక్కువగా ఆలోచించడం, గతాన్ని గుర్తు చేసుకోవడం ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చే పరిచయాలు కూడా మొదట మంచి అనిపించి తర్వాత పరీక్షగా మారే సూచనలు ఉన్నాయి. కాబట్టి త్వరగా హృదయం ఇవ్వకండి. ఆరోగ్యం పరంగా చూస్తే మీ శరీరం కంటే మీ మనసే ఎక్కువ అలసిపోతుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువగా ఆలోచించడం, ఒత్తిడి ఇవి మీపై ప్రభావం చూపుతున్నాయి. మీరు ఇలా కొనసాగిస్తే చిన్న సమస్య కూడా పెద్దదవుతుంది. కాబట్టి
మీకు మీరు విశ్రాంతి ఇవ్వాలి. ఇప్పుడు ముఖ్యమైన మార్పు గురించి చెప్పాలి. ఈ మొత్తం పరిస్థితి ఒక్కసారిగా మారే సమయం దగ్గరలోనే ఉంది. మీరు ఇప్పటి వరకు పడిన కష్టం, మీరు భరించిన బాధ ఇవన్నీ వృధా కావు. ఒక మంచి అవకాశం, ఒక మంచి వార్త, ఒక మంచి మార్పు మీ జీవితంలోకి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో శనీశ్వరుడి అనుగ్రహం చాలా అవసరం. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయండి. నూనె దీపం వెలిగించడం, హనుమాన్ స్వామి లేదా శివాలయంలో పూజ చేయటం మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. మీరు అనుభవిస్తున్న భారాలు మెల్లగా తగ్గుతాయి. మొత్తానికి వృశ్చిక రాశి వారికి ఇది సాధారణ కాలం కాదు. ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే కాలం. మీరు ఇప్పుడే ఎదుర్కొంటున్న కష్టాలు మీకు బలంగా తయారు చేస్తున్నాయి. మీరు ఆగకుండా ముందుకు వెళ్తే చివరికి మీరు గెలిచేది ఖాయం. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీరు ఊహించిన స్థానంలో ఫలితం మీకు దక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఇదే. వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఎన్ అక్షరం గల వ్యక్తి రావడం అనేది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక కర్మ సంబంధం. మీరు గతంలో అనుభవించిన బాధలు, మీరు ఎవరికీ చెప్పకుండా మోస్తున్న భావాలు, వీటన్నిటికీ ఒక సమాధానంలా ఈ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వస్తాడంటే, మీరు ఇప్పటి వరకు సరైన పూర్తిగా నమ్మి చివరికి నిరాశపడిన అనుభవం మీకు ఉంది. మీరు బయటకి బలంగా కనిపించిన లోపల మాత్రం ఇంకెవరినీ నమ్మకూడదు అనే గోడ కట్టుకున్నారు. ఆ గోడను చెదరగొట్టడానికి, మళ్ళీ మీరు ఒకరిపై నమ్మకం పెట్టుకునేలా చేయడానికి ఈ ఎన్ అక్షరం గల వ్యక్తి వస్తున్నాడు. మొదట ఈ వ్యక్తి చాలా సింపుల్గా, సాధారణంగా కనిపిస్తాడు. కానీ మెల్లగా మీ జీవితంలోకి లోతుగా వస్తాడు. మీరు చెప్పకుండానే మీ మనసులో ఏముంది అనే అర్థం చేసుకునేలా ప్రవర్తిస్తాడు. మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, అచ్చం ఆ సమయంలోనే ఈ వ్యక్తి మీకు తోడుగా నిలుస్తాడు. అందుకే మీరు ఈ వ్యక్తిని ఇతరుల కంటే భిన్నంగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి సంతోషం మాత్రమే ఇవ్వడానికి రాలేదు. మీలో ఉన్న బలహీనతను బయటకు తీసి చూపించడానికి కూడా వస్తున్నాడు. మీరు ఎక్కువగా ఎమోషనల్ అయ్యే స్వభావం, త్వరగా నమ్మే అలవాటు, ఒకసారి మనసు పెట్టుకుంటే పూర్తిగా లీనమయ్యే గుణం, ఇవన్నీ ఈ వ్యక్తి దగ్గర పరీక్షకు వస్తాయి. ఈ వ్యక్తితో ఉన్న సంబంధం మొదట చాలా బలంగా కనిపిస్తుంది. రోజు మాట్లాడడం, మీ ప్రతి విషయం షేర్ చేయడం, మీకు ఒక కొత్త అనుభూతిని రావడం, ఇవన్నీ జరుగుతాయి. మీరు ఇదే నా వ్యక్తి అనిపించే స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ మధ్యలో ఒక దశలో చిన్న చిన్న మార్పులు కనిపించడం మొదలవుతుంది. మాటల్లో మార్పు, దూరం పెరగటం, మీకు అర్థం కాకపోయే ప్రవర్తన, ఇవి మీలో సందేహాలు కలిగిస్తాయి. ఇక్కడ మీరు తీసుకునే జాగ్రత్త చాలా ముఖ్యం. మీరు వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. కోపంతో మాట్లాడితే ఈ సంబంధం అక్కడికక్కడే దెబ్బతింటుంది. మీరు గమనిస్తూ ఉండాలి. ఈ వ్యక్తి నిజంగా మీకు విలువ ఇస్తున్నాడా లేదా అన్నది అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో వచ్చే మార్పులు కూడా గట్టిగానే ఉంటాయి. మీరు ముందులాగా అమాయకంగా ఉండరు. మీరు మనుషులకు అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. మీలో ఒక మానసిక బలం పెరుగుతుంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో స్పష్టంగా తెలుసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి మీకు మంచి దిశలో నడిపించే అవకాశం ఉంది. మీలో ఉన్న టాలెంట్ను బయటకు తీసే వ్యక్తిగా కూడా మారవచ్చు. కానీ మీరు పూర్తిగా ఆ వ్యక్తిపైనే ఆధారపడితే మాత్రం మీరు మళ్ళీ బాధపడే పరిస్థితి వస్తుంది. డబ్బు, పని విషయాల్లో కూడా ఈ వ్యక్తి ప్రభావం ఉంటుంది. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఈ వ్యక్తి మాటల వల్ల మారవచ్చు. కాబట్టి ఆర్థిక విషయాల్లో పూర్తిగా వారి మీద ఆధారపడకండి. మీ నిర్ణయం మీరే తీసుకోవాలి. చివరగా చెప్పాలంటే, ఈ ఎన్ అక్షరం వ్యక్తి మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి వల్ల మీరు మళ్ళీ ప్రేమను అనుభవించవచ్చు, లేకపోతే మళ్ళీ ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఇది పూర్తిగా మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారని దానిపైనే ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తలు ఏంటంటే, త్వరగా నమ్మకండి. మీ రహస్యాలు వెంటనే చెప్పకండి. మీ భావోద్వేగాలను నియంత్రించండి. వారి మాటల కంటే వారి ప్రవర్తనను గమనించండి. మీరు ఈ 4 విషయాలు పాటిస్తే ఈ వ్యక్తి మీ జీవితంలో మేలు చేసే వ్యక్తిగా మారే అవకాశం ఉంది. లేకపోతే ఈ సంబంధం మీకు ఒక గాయంగా మిగిలిపోతుంది. ఇది సాధారణ పరిచయం కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే పరిచయం. మీరు ఎలా ముందుకు వెళ్తారో అదే మీ భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ కాలం సాధారణం కాదు. ఇది ఒక అంతర్ముఖ మార్పు కాలం. మీరు బయట ప్రపంచంతో ఎంత పోరాడుతున్నారో అంతకంటే మీలో మీరు ఎక్కువగా పోరాడుతున్నారు. మీరు పడిన బాధ, మీరు ఎదుర్కొన్న నిరాశ, మీరు ఎవరికీ చెప్పలేని ఒత్తిడి, ఇవన్నీ వృధా కావు. గ్రహస్థితి స్పష్టంగా చెబుతుంది. ఈ బాధలన్నిటికీ త్వరగా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రావడం ఖాయం.
కానీ ఆ మార్పు రావడానికి ముందు మీరు కొంచెం సహనం చూపించాలి. ఆవేశాన్ని తగ్గించాలి. మీరు ఈ మధ్య చాలాసార్లు ఇది ఇప్పటి వరకు ఇలా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక శుభ సూచన కూడా ఉంది. ఈ నెమ్మదిగా నడుస్తున్న కాలం ఒక్కసారిగా మారే సమయం దగ్గరలోనే ఉంది. మీరు ఆగకుండా ముందుకు వెళ్తే మీరు కోల్పోయిన దానికంటే ఎక్కువగా తిరిగి పొందే యోగం కూడా ఉంటుంది. ఇప్పుడు నరఘోష గురించి చూస్తే మీపై దృష్టి దోషం, ఈర్ష్య, ఇతరుల నెగెటివ్ ఆలోచనలు ప్రభావం చూపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా చిన్న అడ్డంకులు రావడం, చివరి నిమిషంలో పనులు ఆగిపోవడం, మానసికంగా అసహనం పెరగటం ఇవన్నీ నరఘోష లక్షణాలుగా కనిపిస్తున్నాయి. మీ ఎదుగుదలను చూసి కొందరు మనసులో పెట్టుకోవడం వల్ల ఈ ప్రభావం మీపై పడుతుంది. ఈ నరఘోష ప్రభావం తగ్గాలంటే కొన్ని పరిహారాలు తప్పనిసరిగా చేయాలి. ప్రతి శనివారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఒక నూనె దీపం వెలిగించి శనేశ్వరుడికి నమస్కారం చేయాలి. నల్ల నువ్వులు, నల్ల దుస్తులు లేదా ఇనుప పదార్థాలు దానం చేయటం చాలా మంచిది. అలాగే మంగళవారం రోజున హనుమాన్ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ద్వారా మీలో ఉన్న భయం, ఆందోళన తగ్గిపోతుంది. ఇంట్లో వారానికి ఒక్కసారైనా ఉప్పు కలిపిన నీటితో ఇల్లు తుడవటం లేదా సాయంత్రం సమయంలో ధూపం వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. బయట నుంచి వచ్చినప్పుడు వెంటనే చేతులు కాళ్ళు కడుక్కోవడం కూడా చాలా మంచిది. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు దేవుడిపై విశ్వాసం పెంచుకుంటే ఈ మొత్తం ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. మీ దారిలో మీరు నడిస్తే చివరికి మీరు గెలిచేది ఖాయం. మీరు అనుకున్న దానికంటే గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు మీ ముందు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ జాతకం మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు అవసరమైన వారికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జ్యోతిష్య వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.